నమో వెంకటేశాయ. నేను మీ కడప జిల్లా ఆలయ పరిరక్షణ కమిటీ చైర్మన్ మరియు ఎర్రగుంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకుని డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. ఇక్కడ కడపలో నిరంజన్ నగర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ పక్కన ఒక సంవత్సరం క్రితం శివాలయం నిర్మించాలని మేడా శేషారెడ్డి తదితరులు నన్ను కూడా పిలిచారు, వచ్చాను. అయితే అప్పుడు భూమి పూజ చేశారు, కానీ ఖర్చు దాదాపు వసూలు చేశారు కొంత అమౌంట్, ఎంతో తెలియదు. వచ్చినాక ఈ కాంపౌండ్ నిర్మించడానికి ఖర్చు పెట్టారు. తరువాతి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో కొంత భాగం ఈ సచివాలయానికి తీసుకున్నారు, మిగతాది ఈ కమిటీకి రాయిచ్చినట్టుంది. ఈ స్థలం అంతా ఇది లోతుగా ఉంది. ఇది నేను రోజు గురుకుల విద్యాపీఠం నుండి వాకింగ్కి వస్తాను, ఇట్లా చూద్దామని ఇట్లా వచ్చాను. కానీ ఇక్కడ ఒక కాంపౌండ్ మాత్రం ఉంది తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఒక చిన్న షెడ్ వేసి వినాయకుని విగ్రహం పెట్టి ఒక మైక్ కూడా పెట్టారు. ఇక్కడ ఒక ఉండి కూడా పాతది ఉంది. తదుపరి ఇక్కడ ఇంకా ఏమి కన్స్ట్రక్షన్కి నోచుకోలేదు. ఇక్కడ ఒక వాచ్మెన్. నీ పేరు ఏం పేరు? ఏంటి ఇది? ఎప్పుడు 1 year అయిందా ఇది భూమి పూజ చేసి? 20 ఏళ్ళు ఆడైంది. నేను వచ్చాను కదా భూమి పూజకి. ఇది ఇప్పుడు ఉండేది ఎంత ఉంటుంది దాకా? మొత్తం 23 సెంట్లలో 11 సెంట్లు వాళ్ళు చూస్తున్నారు సార్. 12 సెంట్లు అడ్డం ఉంది, ఇంకా 12 సెంట్లు ఉంది. ఇది రాయిచ్చారా మున్సిపాలిటీ? రాయిచ్చారు, అది ఎవరి దగ్గర ఉంది కానీ వీళ్ళు బయట పెట్టడం లేదు. సరే, మరి నీది వెళ్ళి ఎక్కడ? అంటే స్వామి సేవ చేసుకుంటున్నావు. మరి ఒకవేళ ఇది టేకప్ చేయాలని అనుకుంటున్నాను నేను కూడా. ఏదో మనకు తోచినంత ఏదైనా చేద్దామనే ఆలోచన ఉంది. ఇప్పుడు నువ్వు సర్వీస్ చేసుకుంటుంటావు ఇక్కడ, మళ్ళీ గీతాలు అడగవు కదా? గన్నేరు పుల్లు, జిల్లేడు పుల్లు, అవి కూడా గన్నేరు పుల్లు దావాల్లో పీకప్పుకుంటా. స్వామి సేవ చేస్తున్నావు. సరే, నేను వీళ్ళతో మాట్లాడతాను. జిల్లేడు పుల్లు పీకచ్చి పెట్టినా. ఓకే ఓకే, గన్నేరు పుల్లు అంతేలే, స్వామి సేవ చేస్తున్నావు. సరే, వీళ్ళతో మాట్లాడతా నేను. వీళ్ళతో మాట్లాడి రాలేదని తోలిచ్చేసి ఏమైనా చేద్దాం. నీ పేరేమన్నావు? నారాయణ రెడ్డి. ఏం పని చేస్తున్నావు ఇంతకుముందు? ఇప్పుడు కూడా చేస్తుంటావా? పోతుంటావా రాడ్ బెండరీ? ఒకవేళ దీనికి ట్రస్ట్ ఏర్పాటు చేసి రసీదు బుక్ ఇస్తే కొంత వసూలు చేయగలుగుతావా నీ దగ్గర తెలిసిన వాళ్ళతో? కానీ హైట్ లేపాలి, ఇదంతా కొంచెం హైట్ ఉంది. ఆ రోడ్డు కంటే ఇంకా కొంచెం ఎక్కువ లేపాలా? గుణాది కన్నా లెవెల్ లేయాలి, హైట్ లేవాలా, లేస్తేనే ఇది చేయగలుగుతాం. కాంపౌండ్ కూడా మన కట్టించారు. ఎవరు? ఆ రాతి పైన నుంచి ఎవరు కట్టించారు? రేకులు వేసారు. ఈ రేకులు వేసారా? ఏం పేరు ఆయన పేరు? సరే, ఇంతకుముందు వసూలు చేశారంటారు కదా, ఎంత వసూలు చేశారు ఇంతకుముందు డబ్బులు? వాళ్ళు బయట పెట్టలేదు సార్, ఎంత అయిందో బయట పెట్టలే. చెప్పలే? డబ్బులు ఆడిపోయినాయి మరి. అదే కాంపౌండ్ కట్టారు. సరిపోయింది అన్నారా? ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు? లోకేష్ రెడ్డి అని, సహదేవుడు. లోకేష్ రెడ్డి అని ఒక ఆయన, సహదేవుడు ఆయన. అదే ఇప్పుడు ఉన్నాడు, సహదేవుడు ఉన్నాడా? బండి ఉంది. సరే, నేను మాట్లాడతాను. ఇక్కడ పూజారి కూడా కావాలి కదా. మళ్ళీ చిన్నది ఒక రూమ్ వేస్తాం, తర్వాత మళ్ళీ చూద్దాం. స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఏమవుతుంది, శివుడికే కదా మనం చేసేది. అక్కడ నాగులు పెట్టారు కదా. సరే నారాయణ రెడ్డి, ప్రయత్నం చేద్దాం. నా వంతు నేను కృషి చేస్తాను. ఇది శివాలయానికి కన్స్ట్రక్షన్ మొదలు పెడదాం. నేను అతనితో కూడా మాట్లాడతాను. ఆ సహదేవుడా ఆయన పేరేం పేరు? ఆ ఫ్యాక్టరీ ఓనర్ పేరేం పేరు? ఇద్దరు పార్ట్నర్సే. ఈ ఊరోళ్ళే. ఒక ఆయన గాలిబీడు ఆయన, ఒక ఆయన రాయచోటి ఆయన. ఈ సహదేవుడిది ఆ ఊరు? రాయచోటి. సరే నారెడ్డి, నీ సేవ చేసుకో, నా ప్రయత్నం నేను చేస్తాను. రాళ్ళు వస్తే చెప్తా నీకు. నువ్వు ఫోన్ ఎత్తు. మొన్న ఒకసారి ఫోన్ చేసి ఎత్తలేను. సరే ఫోన్ చేసి ఎత్తి రాళ్ళు ఎక్కడ దింపించుకో, ల్యాండ్లో దింపించుకో.
నేను చెప్తాను ఎర్రగుంట నుండి రాళ్ళు తెప్పిస్తాను, నాకు దింపించుకో ఒక 5-6 ట్రిప్పులు, మళ్ళీ చూద్దాం తర్వాత. నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను, సరేనా? నమో వెంకటేశ్వర అండి. ఇది ఈ ఆలయం పరిస్థితి. ఇది కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ ద్వారా టేకప్ చేద్దాం, నేను కూడా ఒక చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే భగవంతుని కృప మనలో ఉంటుంది, మనకు ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. ఈ ఆలయానికి మీ వంతు కృషిగా సహాయం చేస్తారని ఆశిస్తాను. ఇంతకన్నా మేము ఆలోచన చేసేది ఏం లేదు. నమో వెంకటేశాయ, నమః శివాయ.